ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ పార్టీ పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. బనకచెర్లను అడ్డుకోవాలని కేంద్రానికి రేవంత్ రిక్వెస్ట్. ప్రాజెక్టుతో నష్టం జరగబోదన్న ఏపీ సీఎం చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. నేడు సిట్ ముందు సాక్షిగా హాజరు కానున్న గోనె ప్రకాష్. నేడు విశాఖకు నరేంద్ర మోదీ రాక. రేపు యోగా డేలో పాల్గొనున్న ప్రధాని. యోగా జీవితంలో భాగం కావాలన్న కిషన్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో ఘనంగా యోగా డే. తెలంగాణలో 3 రోజులు వర్షాలు. మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్. ఇరాన్తో యుద్ధంపై వైట్ హౌస్ కీలక ప్రకటన. 2 వారాల్లో ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని క్లారిటీ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరింత తీవ్రమవుతున్న వార్. ఖమేనీ తప్పించుకోలేరంటూ నెతన్యాహు మరో వార్నింగ్. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ సీన్లోకి రష్యా, చైనా. ఇరాన్పై బల ప్రయోగం చేస్తే ఊరుకోబోమంటూ అమెరికాకు వార్నింగ్. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు. మిడిల్ ఈస్ట్ కు F-16, F-22, F-35 ఫైటర్ జెట్లను తరలిస్తున్న అమెరికా. శుభాంశు శుక్లా స్పేస్ టూర్ మళ్లీ వాయిదా. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామన్న నాసా. నేడే భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్. గిల్ కెప్టెన్సీలో తొలి టీమిండియా తొలి సమరం.